పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. తరిగిపోతున్న భూగర్భ జలవనరులను కాపాడేందుకు ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 18వ వార్డులో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీరామ్ సరస్వతి నరేందర్తో కలిసి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీఎస్ నెంబర్ 1 పాఠశాలలో పిచ్చి మొక్కలు వ్యర్థాలను తొలగించడంతో పాటు విద్యార్థుల మధ్యాహ్న భోజన వంటగది, పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం వాటిలోని మురుగు కాలువలు, పిచ్చి మొక్కలతో నిండిన ఖాళీ స్థలాలు, అపరిశుభ్రంగా ఉన్న నీటి ట్యాంకులను పరిశీలించి బ్లీచింగ్ పౌడర్ చల్లించి రసాయనాలను పిచికారీ చేయించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని పారిశుద్ధ్య సిబ్బందితో తొలగించి ఇంటి యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిల్వ నీటి కారణంగా దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. దోమల నివారణ కోసం మురుగు కాలువలు, ఖాళీ స్థలాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, రసాయనాల పిచికారీ, ఫాగింగ్ వంటి చర్యలను నిరంతరం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, నాయకులు శ్రీరామ్ నరేందర్, అనంతుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, పట్టణాధ్యక్షులు మల్లుగారి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం అందరూ మన ఇంటి చుట్టూ క్లీన్ చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ బోర్ వాటర్స్ ద్వారా చాలా మున్సిపాలిటీ నుంచి చాలా ఎక్స్పెండిచర్ చేస్తున్నది. అయినను కొందరు వ్యక్తులు బాధ్యతారహితంగా ఇష్టానుసారం వాటర్ను వేస్ట్గా వదిలేయడం జరుగుతుంది. దయచేసి మనకు ఎల్నినో ప్రభావం చాలా ఉంది, గ్రౌండ్ వాటర్ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అవసరం ఉన్నంత వరకే నీటిని వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరియు సాధ్యమైనంత వరకు నల్లాలు ఫిట్ చేస్తున్నాము, దాన్ని చాలా వరకు పగలగొట్టేసి దాని నుంచి పైప్ కనెక్షన్తో డైరెక్ట్ వాటర్తో సంపులలో వదిలేస్తున్నారు. ఇలా వదిలేయడం వలన బోర్లు కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల ప్రజలపైనే భారం పడుతుంది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని ప్రజలందరూ ట్యాప్స్ బిగించుకొని వాటర్ను అవసరం ఉన్నంత వరకే వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు. వార్డులో శుభ్రంగా ఉంచుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఇబ్బందులు కలుగుతాయి. నీళ్లు నిల్వ ఉంచుకోకుండా చూసుకోండి. చెట్లు ఏదైనా ఉన్నా కానీ క్లీన్ చేసుకోండి. కొంచెం బ్లీచింగ్ ఏదైనా ఉంటే కొంచెం సరి చేసుకొని ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. అండ్ మెయిన్ వర్షాకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చేసుకోండి. వర్షం నీరు వృధా కాకుండా మీరు పైకి యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.